వర్షం పడిందంటే సచ్చామే నుంచి వాటర్ పడుతుంది. అంత దూరం వచ్చావు అడవి లోపలికి, చలి కూడా ఎక్కువైపోతుంది. మన ఊర్లో కూడా ఇట్లా అవుట్స్కట్స్లో మంచిగా ఒక ఇల్లు కట్టుకుంటే బలం ఉంటుంది. ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రజెంట్ అయితే నేను ట్రెక్కింగ్ అయితే వెళ్తున్నాను ఫారెస్ట్లోకి. లోపల సూపర్గా ఉంటాయి, వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి. అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటాయో. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇది లిండిమన్ లూప్ ట్రాక్ అండి. కాయిమామాకు కన్జర్వేషన్ పార్క్ కూడా అంటారు దీన్నే. కాకపోతే సిస్టమ్ చాలా బాగుంటుంది కదా. ఏముందని చెప్పి చూడు, వైరసెస్ వస్తాయని అది వస్తాయని. గాలే షూ అంతా తడిచిపోతాయి. ఇది ఇటు వెళ్తే ఇది స్ట్రైట్గా ఉంది. ఓకే, ఇటు దగ్గర ఉంది. సరే పదండి వెళ్దాం, స్టార్ట్ చేద్దాం. మామూలుగా ఫారెస్ట్లోకి బయట నుంచి ఏమి వైరసెస్ రాకుండా చెట్లకి, అందుకని చెప్పి షూ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని లోపలికి వెళ్ళమంటారు అనమాట. అందుకని చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు వీళ్ళైతే. మెయిన్ ఈ న్యూజిలాండ్ ఫారెస్ట్లో ఏంటంటే పాయిజనస్ అలాగే డేంజరస్ ఎనిమల్స్ ఏమి ఉండవు. మొత్తం అంటే అసలు ఏమి ఉండవు. జంతువులు అనేవి అక్కడక్కడ డీర్స్ కనపడతాయి, జింకలు అవి అంతేను. నీకు పులులు కానీ పాములు కానీ ఏమి ఉండవు అనమాట. ప్రశాంతంగా తిరగచ్చు అడవుల్లో మాత్రం. జారి పడ్డా ఉంటుంది మొత్తంలో. అవును, భయంకరంగా డెప్త్ ఉంది. కాపాడేవాడు కూడా ఉన్నాడు ఏడా, చూడు మరి. జాగ్రత్త బాబు. అవును కదా, ఏడ పడ్డా అంటే మన దగ్గర ఒకవేళ పడినా కేకేస్తే ఎవడో అక్కడికి వినపడుద్ది. ఇక్కడ మనుషులే ఉంటారు కదా. ఏం కాలే బావా. ఉన్నట్టు మొత్తం చీకటి పడిపోయింది. వర్షం పడుద్ది మళ్ళీ. వర్షం పడిందంటే సచ్చామే. నడవలేము, చలి ఇప్పటికే చలి పడుతుంది. నీరు తెలియకల్లాలి బాబా. నేనంటే ఓన్లీ టీ షర్ట్ వేసుకొచ్చా, చలి పుడిసి వస్తున్నా. జాగ్రత్త. ఇక్కడ ఫ్రూట్స్ కదా. ఇంతాక వర్షం పడేకి మొత్తం తడితడిగా ఉంది. అసలు చెట్లు మాత్రం భలే ఉన్నాయి బావ కదా. ఎట్టు చూసిన పెద్ద పెద్ద వీళ్ళు ఏంటంటే కొట్టరు కదా, చెట్లు కొట్టేరు కదా. అది కాక ఒకవేళ చెట్లు పడిపోయినా అక్కడ నాటుతారు మామూలుగా. దారికి అర్థంగా ఉంటే తీయటం తప్ప వాళ్ళు దాన్ని చేయరు. కానీ దిగితే బలం ఉంటుంది బాగా. అక్కడ లోతు కూడా ఏమి ఉండట్లేదు. కాకపోతే అక్కడికి దారి లేదు కిందకి వెళ్తాను. అటు ఇటు వెళ్తే అటు నుంచి అటు కిందకి అక్కడికి ఉన్నాం దారి నాకు తెలిసి. చూడు అక్కడ పైనుంచి వాటర్ పడుతుంది. చూద్దాం పా దగ్గరకు చేసా. జాగ్రత్త. వచ్చేసా
జారుతుంది. చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మొత్తం ఇంతగా వర్షం పడింది, అందుకని వెదర్ కూడా చాలా కోల్డ్గా ఉంది. మునగరామన్నా కూడా చూడండి బ్యూటిఫుల్. మొత్తం పైన మొత్తం చెట్లే, ఎటు చూసినా మొత్తం డార్క్గా ఉంది. వ్యూ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మొత్తం పాసి పట్టిపోయింది బాగా, వర్షం పడి చలికి మొత్తం చీకటి పడిపోయినట్టుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇలా ఉంటుందని. ఏదో వచ్చాము, మామూలుగా దగ్గర ఉంది కదా అని చెప్పేసి వచ్చాము. నేను ఇంకా ఏమనుకున్నాను తెలుసా, మామూలుగా ఫ్లాట్ సర్ఫేస్ మీద వాకింగ్ ఏమో అనుకున్నా. నేను చెప్పాను ట్రెక్కింగ్ అని. మరి ఇట్లా పక్కన లోయల్లాగా ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు. మొత్తం డార్క్ అయిపోయింది, మొత్తం చుట్టూరు చెట్లు, అందుకని మొత్తం డార్క్గా ఉంది. నా ఫేస్ కూడా సరిగ్గా కనపడుతున్నట్లేదు. ఒకసారి చలి స్వెటర్ కూడా తెచ్చుకోవాలా. అవును, అవును. అడవి మధ్యలోకి వచ్చేలకి చలి పెరుగుతుంది. చాలా దూరం వచ్చాము అడవి లోపలికి, చలి కూడా ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటే ఇంక ముందర ఉండేదేమో బాగా. చూడండి అసలు మొత్తం చెట్లు అక్కడక్కడ ఇరిగిపోయి, ఇక చెట్లు కూడా కొట్టారంటే వాళ్ళని జైల్లో పెడతారనమాట. అందుకని డీఫారెస్ట్ ఎప్పుడు చేయరు. న్యూజిలాండ్ వెదర్ ఎందుకు ఇంత చల్లగా అసలు ఇంత బాగుంటుంది అంటే మెయిన్ ట్రీస్ అండి. ఎక్కడికి వెళ్ళినా ట్రీస్ ఉంటాయి. కనీసం వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ మాత్రం వర్షం ఖచ్చితంగా పడుతుంది అన్నమాట. మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాం, వచ్చి ఏడుకు వచ్చాం. ఇంకెంత దూరం ఉంది? ఇదిగో ఇదంతా తిరగాలి. ఇక్కడ షెల్టర్ ఉంది, చాలా దూరం ఉంది. ఇక్కడ షెల్టర్. అది నైట్ క్యాంపెయిన్ అట్టుంది, క్యాంప్ వేసుకోవచ్చు అక్కడ. మనం ఒకవేళ ఇదే దారిని వెళ్తే ఇటు వెళ్ళి మళ్ళీ ఇటు రావాలి. మనం ఇటు లెఫ్ట్ సైడ్ దారిలో వెళ్ళాల్సింది మనం కదా. అవును, 11 కిలోమీటర్స్ అంటే ఏమి. ఇక ట్రెక్కింగ్ అయితే అయిపోయింది, మన కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీకు ఇంకో లుక్అవుట్ పాయింట్ అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది. మన ఊర్లో కూడా ఇట్లా అవుట్స్కట్స్లో మంచిగా ఒక ఇల్లు కట్టుకుంటే భలే ఉంటుంది. బాగా మన వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళు ఇలా ఉండరు, వాళ్ళు తప్ప ప్రశాంతంగా బతకదామని ఆలోచన ఉండదు. మెయిన్ పక్కన వాళ్ళ కోసం బతకడం ఎక్కువైపోద్ది అనమాట. అంతే. ఎప్పుడైతే ఆ థింకింగ్ మారుద్దో ఆటోమేటిక్గా వే ఆఫ్ లివింగ్ కూడా మారుతుంది.
ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. లైక్ చేయటం వల్ల కొంచెం వ్యూస్ అనేవి పెరుగుతాయి మన ఛానల్కి, అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.